హాయ్ అండి. నేను మీ ప్రియాంక. ఇవాళ ఓవెన్ లేకుండా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 1 కప్ మైదా ఫ్లోర్‌ని తీసుకొని ఈ విధంగా జల్లెడలోకి వేసుకొని మొత్తం కూడా జల్లించుకొని పెట్టుకోవాలి. కింద గిన్నె పెట్టుకొని ఈ విధంగా జల్లించుకోండి. అందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్‌ని కూడా వేసుకొని జల్లించుకోవాలి. 1/4 స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/4 కప్ షుగర్, 3 హోల్ ఎగ్స్ అండ్ కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదండీ, అది యాడ్ చేసుకోవాలి. 1/4 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ మిక్చర్ని మైదా ఫ్లోర్లోకి వేసుకోవాలండి. మైదా ఫ్లోర్లోకి వేసుకున్నాక 1 స్పూన్ మిల్క్, 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. అంతా కలిసే విధంగా ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి నేను టిన్కి కొద్దిగా నెయ్యి అండ్ మైదా ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇలా నెయ్యి అండ్ మైదా ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకుపోకుండా నీట్గా వస్తుందండి. సో ఆ డస్టింగ్ చేసుకున్న టిన్లోకి నేను ఇలా బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. చూసారు కదా, నేను ఒక యూస్ చేయనటువంటి కుక్కర్ని పెట్టుకొని అడుగున శాండ్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టిన్ అనేది అందులోకి పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేస్తున్నానండి. 30 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ మనం సిమ్లో బేక్ చేసుకొని ఇలా స్పూన్తో చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ పిండి అంటకపోతే కేక్ అనేది రెడీ అయినట్టు. చూసారు కదా ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఉందో. ఇది బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ అండి. దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.